నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సజ్జల కుటుంబం చెరలో 63.72 ఎకరాల ప్రభుత్వ భూమి, వన్యప్రాణుల ఆవాసాన్ని ధ్వంసం చేశారని కమిటీ నివేదిక. ఓఎంసీ కేసులో నేడు తీర్పు ఇవ్వనున్న సిబిఐ ప్రత్యేక కోర్టు. సుమారు 13 ఏళ్ల పాటు సాగిన విచారణ ప్రక్రియ. అకాల వర్షాలతో కృష్ణా జిల్లా రైతులు కుదేలు, ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు. సిబిఐ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు యోచనలో కేంద్రం, విముఖత వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. పహల్గాం దాడిని ఖండించిన ఐరాస ప్రధాన కార్యదర్శి, సైనిక చర్య పరిష్కారం కాదని భారత్, పాకిస్తాన్కు సూచించిన గుటెరస్. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం 63.72 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చింది. అందులో అటవీ భూమి 52.40 ఎకరాలు ఉందని నివేదికలో తెలిపింది. ఆక్రమించిన భూములోని పండ్ల తోటలకు ప్రభుత్వం రాయితీలు సైతం పొందారని వెల్లడించింది. 8 చోట్ల అటవీ భూమి ఆక్రమించి జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని సజ్జల కుటుంబం భూ ఆక్రమణపై ప్రభుత్వానికి కమిటీ నివేదించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల శాఖల మంత్రిగా సర్వాధికారాలు చలాయించిన ఆ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కడప జిల్లాలోని సీకేదిన్నె గ్రామ పరిధిలో 52.40 ఎకరాల అటవీ భూమి సహా మొత్తం 63.72 ఎకరాల్ని కబ్జా చేసినట్లు విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. ఇందులో గతంలో పాయవంక రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించిన 8.05 ఎకరాల భూమి, కొంత అసైన్డ్ భూమి ఉన్నట్లు గుర్తించింది. సజ్జల కుటుంబ సభ్యులు సీకేదిన్నె గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1629లో 52.40 ఎకరాల అటవీ భూముల్ని 8 చోట్ల ఆక్రమించి అడవిని ధ్వంసం చేసి పర్యావరణానికి తీవ్ర నష్టం కలగజేశారని తెలిపింది. ఆక్రమించిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా వాటిలో ఒక అతిథి గృహం, 4 గదులు నిర్మించారని పేర్కొంది. ఆ భూముల్లో పండ్ల తోటలు పెంచుతున్నట్లు తెలిపింది. అటవీ భూముల్లో అక్రమంగా సాగు చేయడమే కాకుండా అక్కడ డ్రిప్ ఇరిగేషన్, మామిడికాయల నిల్వ కోసం హార్వెస్టింగ్ రూమ్ నిర్మాణానికి వివిధ ప్రభుత్వ పథకాల కింద రాయితీ కూడా పొందినట్లు తెలిపింది. సజ్జల కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలపై కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణ, బద్వేల్ సబ్ డివిజనల్ అటవీ అధికారి స్వామి వివేకానందలతో కూడిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన తుది నివేదికను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ఇటీవల సమర్పించింది. సజ్జల కుటుంబం సభ్యులు ఆ భూముల్ని ఎప్పుడెప్పుడు ఎలా ఆక్రమించారో సవివరంగా ఆ నివేదికలో పొందుపరిచింది. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న కుమారుడు సజ్జల సందీప్ రెడ్డితో పాటు మరో 6 కుటుంబ సభ్యుల్ని ఆక్రమణదారులుగా కమిటీ నిగ్గు తేల్చింది. వారి ఆక్రమణలోని భూముల్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కడప నుంచి 7 కిలోమీటర్ల దూరంలో సజ్జల కుటుంబానికి విశాలమైన ఎస్టేట్ ఉంది. స్థానికంగా దాన్ని సజ్జల ఎస్టేట్ అని పిలుస్తారు. సజ్జల కుటుంబం సభ్యులు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారంటూ 2022 నుంచి రాజానాయక్ అనే స్థానికుడు 50 సార్లకు పైగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు ఆ ఎస్టేట్ పై కన్నెత్తి చూడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించింది. దానిపై సజ్జల సందీప్ రెడ్డి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. సీకేదిన్నె గ్రామ పరిధిలో తమకు 184.32 ఎకరాలున్నాయని, వాటిలో పండ్ల తోటలు సాగు చేస్తున్నామని, ఆ భూముల్లోకి ప్రభుత్వం బలవంతంగా ప్రవేశించి నష్టం చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. దాని ఆధారంగా కడప జిల్లా కలెక్టర్ నియమించిన కమిటీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో సర్వే నిర్వహించింది. సజ్జల కుటుంబం తరపున సందీప్ రెడ్డి, జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. 1599 నుంచి 1627, 1629 సర్వే నంబర్లలోని మొత్తం 201.17 ఎకరాలు సజ్జల కుటుంబం ఆధీనంలో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. వాస్తవంగా సజ్జల కుటుంబ పట్టాభూమి 137.45 ఎకరాలేనని నిగ్గు తేల్చింది. మిగతా 63.72 ఎకరాల్ని కబ్జా చేసినట్లు గుర్తించింది. సజ్జల కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అటవీ భూముల్ని ఆక్రమించి పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని, వన్యప్రాణుల ఆవాసాల్ని ధ్వంసం చేశారని, భూక్షయానికి కారణమయ్యారని కమిటీ తన నివేదికలో
నివేదికలో పేర్కొంది. సజ్జల ఆక్రమణలోని 52.40 ఎకరాల అటవీ భూముల్ని తక్షణం అటవీశాఖ ఆధీనంలోకి తెచ్చి గట్టి రక్షణ కల్పించాలని సూచించింది. అటవీ పర్యావరణ చట్టాల్ని ఉల్లంఘించినందుకు సజ్జల కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అటవీ భూముల ఆక్రమణపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు 2014లోనే ఫారెస్ట్ రేంజ్ అధికారి నోటీసులు జారీ చేసినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. దానిపై సజ్జలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు 20 ఏళ్లుగా ఆ భూమి తమ ఆధీనంలో ఉందంటూ వివరణ ఇచ్చారని, తగిన విచారణ జరపకుండా తమ భూములు స్వాధీనం చేసుకోవద్దని, విచారణకు సహకరిస్తామని విజ్ఞప్తి చేశారని తెలిపింది. బుగ్గమఠం భూములు ఆక్రమణకు గురయ్యాయని సర్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కబ్జా చేసిన వారెవరు, ఎంత ఆక్రమించారు అనేది తేలాల్సి ఉంది. 6 సర్వే నంబర్లలో తమ మఠానికి 14.49 ఎకరాల భూమి ఉందని, వాటికి హద్దులు తెలపాలంటూ తిరుపతి అర్బన్ తహసీల్దార్కు బుగ్గమఠం ఈవో వెంకటేశ్వర్లు గత నెల 17న వినతి పత్రం ఇచ్చారు. ఈ నెల 3న రెవెన్యూ సర్వే అధికారులు రోవర్ ద్వారా హద్దులు గుర్తించారు. అదే రోజు సంబంధిత నివేదికతో పాటు స్కెచ్, గూగుల్ మ్యాప్లను మఠం అధికారులకు అందించారు. 14.49 ఎకరాల్లో 3.88 ఎకరాలు మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్నట్లు గతంలోనే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రికార్డులు ఉంటే అందించాలని బుగ్గమఠం అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు స్పందించలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ భూమిలో నుంచి పెద్దిరెడ్డి నివాసానికి వెళ్లేందుకు 9.51 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మించారు. రహదారికి పక్కనే బుగ్గమఠం స్థలంలో పశుగ్రాసం సాగు చేస్తున్నారని సర్వే అధికారులు ఇచ్చిన స్కెచ్ను బట్టి తెలుస్తోంది. స్థానికుల విజ్ఞప్తి మేరకు రహదారి వేస్తున్నామని అప్పట్లో పేర్కొన్నా ఇప్పటికీ ఆ మార్గంలో సామాన్యులు రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. మరోవైపు మఠానికి ఎంత భూమి ఉంది, ప్రస్తుతం ఉన్నది ఎంత, లీజుకు ఇచ్చింది ఎంత అనే వివరాలు అందించాలని తిరుపతి ఆర్డీఓ కార్యాలయ అధికారులు బుగ్గమఠం ఈవోను కోరారు. వాటితో పాటు తాము గుర్తించిన హద్దుల ప్రకారం ఎంత భూమి ఆక్రమణలో ఉందో తెలపాలన్నారు. ఈ సమాచారం ఇచ్చేందుకు 10 రోజుల సమయం కావాలని మఠం అధికారులు కోరారు. ఆ తర్వాత కబ్జా చేసిన వ్యక్తులపై రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోనుంది. సంబంధిత స్థలం మఠానికి చెందుతుందని బోర్డును ఏర్పాటు చేయనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబుళాపురం గనుల కేసులో నేడు తీర్పు వెలువడనుంది. సుమారు 13 ఏళ్ల పాటు సాగిన విచారణ ప్రక్రియ ముగియడంతో నేడు తుది తీర్పు ఇవ్వనున్నట్లు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మార్చి 28న ప్రకటించింది. గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా నిందితుల భవితవ్యం తేలనుంది. న్యాయస్థానం 219 మంది సాక్షులను విచారించి 3,337 డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుంది. ఇదే కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయగా సిబిఐ వేసిన అప్పీలు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం, అంతరంగమ ప్రాంతాల్లో ఓఎంసీకి గనుల లీజుల కేటాయింపు, ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా, అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఈ కేసులో అభియోగం. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బంధువు బివి శ్రీనివాస్ రెడ్డి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వేడి రాజగోపాల్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, గనుల శాఖ అనంతపురం జిల్లా అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ లింగారెడ్డి, ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ లీజుల కేటాయింపు సమయంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం ఈ కేసులో నిందితులు. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 68 హెక్టార్ల ఇనుప ఖనిజం గనులు లీజులు కేటాయిస్తూ 2007 జూన్ 18న ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా, అమ్మకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 2009 డిసెంబర్ 7న ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం, అటవీ, గనులు, ఖనిజాల చట్టాల కింద సిబిఐ కేసు నమోదు చేసింది. లీజుల కేటాయింపులో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డికి అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శులుగా చేసిన కృపానందం, శ్రీలక్ష్మి, డైరెక్టర్ రాజగోపాల్, లింగారెడ్డి సహకరించినట్లు సిబిఐ వెల్లడించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఆ ఇనుప ఖనిజం ఉపయోగించేలా మొదట ఫైల్ రూపొందించినప్పటికీ చివరలో ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ పదం తొలగించి జీవో ఇచ్చారని సిబిఐ అభియోగం. లీజులు కేటాయించిన భూముల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో తవ్వినట్లు సిబిఐ ఆరోపించింది. ఏపీ, కర్ణాటక మధ్య సరిహద్దు రాళ్లు మార్చడం, సుగులమ్మ ఆలయాన్ని కూల్చడం, అటవీ ప్రాంతాల్లో ఇనుప ఖనిజం నిల్వ ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నట్లు ఆరోపించింది. ఈ
కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, అలీఖాన్ ను సిబిఐ అరెస్టు చేసింది. సుమారు 2 ఏళ్ల దర్యాప్తు తరువాత 2011 డిసెంబర్లో సిబిఐ మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత 2012 మార్చిలో శ్రీలక్ష్మిపై, 2013లో అలీఖాన్పై అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను మొదటి ఛార్జిషీట్లో సాక్షులుగా పేర్కొన్న సిబిఐ ఆ తర్వాత వారిద్దరూ కూడా నిందితులేనని తేల్చి 2014లో ఏప్రిల్లో తుది ఛార్జిషీట్ వేసింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును 2022లో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. కేసు విచారణ జరుగుతుండగానే 5వ నిందితుడిగా ఉన్న ఆర్ లింగారెడ్డి ఛార్జిషీట్ వెయ్యకముందే మరణించారు. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, విడి రాజగోపాల్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, అలీఖాన్, సబితా ఇంద్రారెడ్డి, కృపానందంపై సిబిఐ కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. సిబిఐ కేసు ఆధారంగా ఈడీ కూడా విచారణ జరుగుతోంది. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం సిబిఐ కోర్టు అప్పటి జడ్జి పట్టాభికి లంచమిచ్చారన్న మరో కేసుపైన ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. తాజాంశాన్ని చూస్తున్నాం. ఓబుళాపురం మైనింగ్ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓబుళాపురం గనుల కేసులో నేడు సిబిఐ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 9 మందిగా నిందితులుగా చేస్తూ సిబిఐ కోర్టుకు నివేదించిన సంగతి తెలిసింది. అయితే సుదీర్ఘంగా ఆ కోర్టుకు సంబంధించి కూడా విచారణ జరపడం జరిగింది. 2011 నుంచి 2025 వరకు దాదాపు 14 సంవత్సరాల పాటు కూడా సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ రోజు తీర్పు పైన అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే రేపిందని చెప్పవచ్చు. ఈ తీర్పు తర్వాత అసలు ఎలాంటి తీర్పు వస్తుందనేది చూడాలి. అయితే దీంట్లో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరికొంత మొత్తం 9 మంది పైన కూడా మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది. అయితే దీంట్లో ఉన్న ఒక నిందితుడికి సంబంధించి కూడా అతను అనారోగ్యంతో మృతి చెందినట్లయితే సిబిఐ అధికారులు కోర్టుకైతే తెలపడం జరిగింది. దాని ఆధారంగా కూడా ఇప్పుడు ఉన్న మిగతా నిందితులకు సంబంధించి మరి ఎలాంటి వాటికి సంబంధించి కూడా శిక్షణ విధిస్తుంది అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పవచ్చు. అయితే 2011న సంబంధించి కూడా ఈ కేసు నమోదు చేసుకున్న సిబిఐ అధికారులు మొదటగా గాలి జనార్దన్ రెడ్డితో పాటు అతని ఇండ్లలో తర్వాత కార్యాలయానికి సంబంధించి కూడా సోదాలు నిర్వహించి భారీ మొత్తంలో అప్పుడు నగదు కానీ తర్వాత బంగారుకు సంబంధించిన కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న తర్వాత అతన్ని అధికారులు 2012 సంబంధించి కూడా అతన్ని అధికారులు అయితే సిబిఐ అధికారులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల పాటు అతను చెంచల్గూడ జైల్లో ఉండడం జరిగింది. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చడంతో కూడా అతను ప్రస్తుతం అయితే బయట ఉండడం జరిగింది. కానీ ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి విచారణ చేసిన అధికారులకు సంబంధించి కూడా తుదిగా పూర్తి చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో 6 నెలల గడువు ఇచ్చినప్పటికీ మే నెలలో పూర్తి స్థాయిలో రోజువారీగా విచారణ చేసి ఆ విచారణకు సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. 2009 డిసెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఈ సిబిఐ అధికారులకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. డిసెంబర్ 7న ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. ఐపీఎస్సీ 120B తర్వాత 420, 379, 411, 427, 447 సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం సంబంధించి కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. దాంట్లోనే ఫారెస్ట్ యాక్ట్కి సంబంధించి సెక్షన్ 26 తర్వాత మైన్స్ అండ్ మినరల్స్ చట్టం కింద కూడా మొత్తం సెక్షన్ అయితే నమోదు చేయడం జరిగింది. 2009 నుంచి కూడా సిబిఐ అధికారులు విచారణ జరిపి తర్వాత సోదాలకు సంబంధించి కూడా జరపడం జరిగింది. అప్పుడు జేడీ ఉన్న లక్ష్మీనారాయణ నేతృత్వంలో కూడా గాలి జనార్దన్ రెడ్డితో పాటు 9 మందిని అప్పుడు నిందితులుగా చేరుస్తూ తర్వాత కొందరిని దాంట్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంట్లో మొదటగా ఉన్న ప్రధాన నిందితుగా ఉన్న బివి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి, డివి రాజగోపాల్, తర్వాత ఓబుళాపురం కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి కానీ తర్వాత గనుల శాఖ జిల్లా సహాయక డైరెక్టర్గా ఉన్న ఆర్ లింగారెడ్డి,
రెడ్డి, తర్వాత శ్రీలక్ష్మి, సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న కృపానందతో పాటు సబితా ఇంద్రారెడ్డిలకు సంబంధించి కూడా దీంట్లో నిందితులుగా చేర్చడం జరిగింది. విచారణ దశలో ఉన్న సమయంలోనే లింగారెడ్డి మృతి చెందారని చెప్పి కూడా సిబిఐ కోర్టుకు అయితే అధికారులు చేర్చడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఎందుకంటే సుదీర్ఘంగా విచారణ జరిగినప్పటికీ ఈ కేసులో మరి అధికారులు ఇచ్చిన ఛార్జ్షీట్లకు సంబంధించి పొందుపరిచిన అంశాలతో పాటు పలు వాటిని కూడా వాంగ్మూలం కానీ తర్వాత పూర్తి స్థాయిలో 4 వాంగ్మూల ఛార్జ్షీట్లకు సంబంధించి కూడా దీంట్లో దాఖలు చేసినట్టయితే మనకు తెలుస్తుంది. మొత్తం సుదీర్ఘంగా జరిపిన ఈ కేసుకు సంబంధించి 9 మందిలో ఒకరికి ఇప్పటికే చనిపోయారు కాబట్టి మిగతా వారికి సంబంధించి మరి సిబిఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే రేపుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిబిఐ కోర్టుకు సంబంధించి ఉన్న నేపథ్యంలో కూడా బందోబస్తు పోలీసులు భారీగా మోరించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు జరిగింది. మరి కాసేపట్లో కూడా ఈ తీర్పు వచ్చే నేపథ్యంలో కూడా భారీగా ఇక్కడికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కానీ వారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన ఎవరు 9 మంది ఉన్నారో వారు కూడా వచ్చి కోర్టుకు అయితే హాజరయ్యే అవకాశాలు అయితే కాబోతున్నది. మరి కాసేపట్లో కూడా ఈ తీర్పుకు సంబంధించి వచ్చిన తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ అయితే రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. కృష్ణా జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను నిలువునా ముంచేసింది. వర్ష బీభత్సానికి వరి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. చేతికంది వచ్చిన పంట ఈదురుగాలులకు నేలవాలిందని అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు దాదాపు ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టామని తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జిల్లాలో రైతుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కృష్ణా జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. ముఖ్యంగా అరటి రైతులైతే కోలుకోలేని దెబ్బతిన్నారు. ఈదురుగాలులు అలాగే వర్ష బీభత్సానికి చేతికొస్తాయనుకున్న అరటిగెలలో నేలపాలు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం చోడవరం అరటి తోటలో ఉన్నాము. ఈదురుగాలికి అరటి చెట్లన్నీ పడిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా బూడిద పాలైందంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది అరటి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారండి? 2 ఎకరాలున్నర సాగు చేసామండి. ఈ తోటకు వచ్చిందండి గెల నరికే సమయానికి ఎదురుగాళ్ళు వచ్చి మొత్తం పడిపోయినాయండి. ఏదన్నా మాకు సహాయం చేయగలుగుతారేమో సీఎం గారిని అడుగుతున్నాం. ఈ 2 ఎకరాలకు సంబంధించి ఎంత పెట్టుబడి పెట్టారండి? ₹2,00,000 పెట్టుబడి పెట్టామండి. మనకి కౌలు చేయలేనండి, సొంత చేయలేం కాదు, కౌలు చేయలేనండి. ఇప్పుడు ఎంత నష్టం వచ్చి ఉంటుంది? మొత్తం దాదాపు తోట అంతా కూడా పడిపోయినట్టు ఉంది కదా, అక్కడ మొక్క కనబడుతుంది తప్ప. తోట అంతా ఈ 2 ఎకరాలన్నర చేతికి వస్తేనండి మనకి దాదాపు మిగిలితానికి 8 లక్షల దాకా వచ్చాయండి ఆదాయము. ఆ 8 లక్షల ఆదాయం రాకపోగా మొత్తం స్మాష్ అయిపోయిందండి ఈదురుగాల్లో వచ్చి. ఇప్పుడు ఈ వర్షం కనుక రాకపోయి ఉంటే ఎన్ని రోజుల్లో మీకు పంట చేతికి వచ్చేది? మాకు ఇంకా 20 రోజులు 30 రోజుల్లో చేతికి వచ్చేదండి. గెల మీద ఉందండి, టైట్కి వచ్చేసింది. మా జూన్ జూలైలో నరుకుడికి వచ్చేయండి తోటలో. అది మీరు ఎన్ని ఎకరాలు చేశారండి? నేను పసుపు వేసానండి. పసుపు తడిసిపోయిందండి. ఈ హార్టికల్చర్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ అసలు ఎవరు వచ్చి చూసిన వాళ్ళు లేరండి. వానబడ్డాక ఊళ్ళోకి వచ్చి చూసిన వాళ్ళు లేరు, పలకించిన వాళ్ళు లేరండి. మీరు ఎన్ని ఎకరాలు చేశారండి? ఎకరన్నర చేసేసి వరండి. ధాన్యం మొత్తం నీళ్ల పాలైపోయింది సార్. కాటాలు వేసి కొన్ని ధాన్యం ఉంది. 5 రోజుల నుంచి కాటాలు వేసి బస్తాలు అలాగే ఉండి నిన్న వర్షాలకు మొత్తం తడిసిపోయినాయి సార్. మీరు ఎంత పెట్టుబడి పెట్టారండి? దాదాపుగా నేను ఎకరానికి వచ్చి 40,000 పెట్టుబడి పెట్టాను సార్. ఇప్పుడు 20 ఎకరాలు ధాన్యం ఉంది. మా ఓర్లది కానీ మాది కానీ ఏదన్నా కానీ మొత్తం నేలపాలు అయిపోయింది సార్. మరి గవర్నమెంట్ వాటిని కొంటదో లేదో కూడా తెలియదండి. మొత్తంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ. ధాన్యం రైతులు కావచ్చు, లేకపోతే పసుపు కావచ్చు, ఈ అరటి రైతులు కావచ్చు, వీరందరూ కూడా కురిసిన వర్షానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామన్ భాస్కర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, చోడవరం, కృష్ణా జిల్లా. తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ పాలకొండరాయుడు తెల్లవారుజామున మృతి చెందారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలకొండరాయుడు మృతితో కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ కార్యకర్తల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. రాయపాడి మాసపేటలో 1946 జూలై 3న జన్మించిన
పాలకొండ రాయుడు 1978లో జనతా పార్టీ తరపున తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 1984లో టీడీపీలో చేరి రాజంపేట నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1999, 2004లో టీడీపీ నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పాలకొండ రాయుడు మృతి పట్ల మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతాపం తెలిపారు. నేర నిరూపణకు అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాల సేకరణలో కృత్రిమ మేధ ఏఐను వినియోగించనున్నట్లు శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి రాష్ట్ర ఫోరెన్సిక్ ప్రయోగశాల డైరెక్టర్ జి పాలరాజు వెల్లడించారు. దర్యాప్తు అధికారులు ఆధారాల సేకరణ బృందాలకు ఉపయోగపడేలా వివిధ రకాల ఏఐ ఉపకరణాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. నేర ఘటనా స్థలంలో ఏ చిన్న ఆధారాన్ని వదలకుండా ఎలా సేకరించాలి, వాటిని భద్రపరచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల్లో ఏఐ ఉపకరణాలు తోడ్పాటుగా ఉంటాయన్నారు. దర్యాప్తును మరింత సమర్థంగా, శాస్త్రీయంగా, త్వరితగతిన పూర్తి చేయడానికి ఏఐ దోహదపడుతుందని చెప్పారు. ఫోరెన్సిక్ ఆధారాల ప్రాముఖ్యత, వాటి సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రపరిచేటప్పుడు అనుసరించాల్సిన విధానాలు తదితర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఈ నెల 10 వరకు నిర్వహించే శిక్షణా తరగతుల కార్యశాలను డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ సమావేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పాల్గొన్నారు. తదుపరి సిబిఐ డైరెక్టర్ ఎవరనే విషయమై చర్చించారు. అయితే ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు రాహుల్ విముఖత చూపినట్లు తెలిసింది. 1986 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ 2023 మేలో సిబిఐ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించగా ఆయన పదవీ కాలం ఈ నెల 25న ముగియనుంది. గతంలో కర్ణాటక డీజీపీగా ఆయన పనిచేశారు. సిబిఐ డైరెక్టర్ను ప్రధాని నేతృత్వంలోని 3 సభ్యుల కమిటీ సిఫారసు మేరకు నియమిస్తుంది. నిన్నటి భేటీలో ఏ నిర్ణయం తీసుకోలేదని, చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి న్యూయార్క్లో రహస్య చర్చలు ప్రారంభించింది. 2 అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యుడిగా ఉన్న పాకిస్తాన్ ఈ చర్చలు నిర్వహించాలని కోరింది. ఈ రహస్య సమావేశం భద్రతా మండలి ఛాంబర్లో కాకుండా పక్కనే ఉన్న సంప్రదింపుల గదిలో జరిగింది. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన గుటెరస్ ఉగ్రదాడి తర్వాత ప్రజల భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలనన్నారు. అయితే అందుకు సైనిక చర్య పరిష్కారం కాదని సూచించారు. ఉద్రిక్తతలు తగ్గించే దౌత్యంతో పాటు శాంతి పునరుద్ధరణకు చేపట్టే ఎలాంటి చర్యలకైనా మద్దతు ఇచ్చేందుకు ఐరాస సిద్ధంగా ఉందని గుటెరస్ తెలిపారు.